సర్వ టీవీ ప్రేక్షకులకు మరియు నాయుడుపేట పుర ప్రజలకు మా పోలేరమ్మ తల్లి శుభాకాంక్షలు. నన్ను ఈ పోలేరమ్మ జాతర కమిటీ చైర్మన్ గా నియమించిన మా గౌరవనీయులు డాక్టర్ ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ గారికి, అదేవిధంగా మా గురువు గారు మా ఇన్ఛార్జి గారు నెలవల సుబ్రహ్మణ్యం గారికి, అదేవిధంగా మా పార్టీ పెద్దలు జి భాస్కర్ రెడ్డి గారికి, గూడూరు సుధీరెడ్డి గారికి, మా పార్టీ అధ్యక్షులు మరియు నా స్నేహితులు 786 రఫీ గారికి, అదేవిధంగా మా నెలవల రాజేష్ గారికి, మా కూటమి నాయకులు ప్రవీణ్ గారికి, జనసేన నాయకులు ప్రవీణ్ గారికి, అదేవిధంగా బీజేపీ వారికి, ఈ విధంగా ప్రతి ఒక్కరూ నాకు సహకరించిన మా కమిటీ సభ్యులకు, ముఖ్యంగా మా ఎండోమెంట్ ఈఓ గారికి, వీళ్ళన్నిటికీ మించి మా పోలీస్ శాఖ వారు మాకు ఇస్తున్న ఆదరణ, మాకు సహాయం చేస్తున్న దానికి, అదేవిధంగా మున్సిపల్ శాఖ సిబ్బందికి, కమిషనర్ గారికి, అదేవిధంగా హెల్త్ వారికి, మళ్ళా మన ఏడీ గారు, ఏఈ గారు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి, ప్రతి ఒక్కరికి, అదేవిధంగా మా పోలేరమ్మ తల్లి నాయుడుపేట ప్రజలందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగిస్తూ ఆమె అండదండలు మా ప్రజలకందరికీ ఉంటున్నాయని మనస్ఫూర్తిగా ఆ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా నిన్న జాతర ఘట్టం స్టార్ట్ అయింది, ఈరోజు అదే కంటిన్యూ అవుతుంది. రేపు రాత్రికి అమ్మవారి నిలుపు స్టార్ట్ అవుతుంది. తెల్లవారుజాము 4:30కు వచ్చి నిలుస్తుంది. ఆ తర్వాత 5 నుంచి అన్ని కార్యక్రమాలు విన్నమ్మాల వారి చేత మా పెద్దారెడ్డి ఫలానా మా భార్వభూమి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మొత్తం కార్యక్రమాలు పద్ధతిగా అన్ని ఆనవాయితీగా చేసుకుంటూ పోతున్నారు. వారికి కూడా మా కృతజ్ఞతలు. అదేవిధంగా బేరుపేట నుంచి సప్రము అవన్నీ బేరుపేట లక్ష్మయ్య గారు వాళ్ళు కూడా మాకు చాలా బాగా అన్ని సహకరిస్తున్నారు. ఈ కమిటీలో ముఖ్యులుగా పాత సీనియర్ నాయకులు మా గాదిరెడ్డి గోపి గాని, బిఎల్ సీని గాని, కుబేరి మణి గాని, అందరూ ప్రతి ఒక్కరూ మా కొత్త పాత అని లేకుండా పేరున, అంటే అందరి పేర్లు చెప్పడానికి సమయం లేదు కాబట్టి చెప్తున్నాను. అందరికీ మా పోలేరమ్మ తల్లి వాళ్ళ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, అదేవిధంగా మా గ్రూప్ వాళ్ళందరికీ కూడా తెలుపుతూ, రేపు ఉదయం 5 నుంచి ఎల్లుండి ఉదయం 5 నుంచి మన ప్రజలందరూ అమ్మవారి దర్శనం స్టార్ట్ అవుతుంది. అందరూ హ్యాపీగా అమ్మవారిని దర్శనం చేసుకొని ఆమె కృపకు పాత్రులయ్యి సాయంత్రం అమ్మవారి ఊరేగింపు స్టార్ట్ అవుతుంది. ఆ ఊరేగింపు చూసుకొని ఇతర ప్రదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ, టౌన్లో వాళ్ళు కానీ హ్యాపీగా అమ్మవారిని దర్శనం చేసుకొని ఆమె కృపకు పాత్రులయ్యి 9 గంటలకంతా మా కార్యక్రమాలన్నీ అయిపించేదానికి నా వంతు నేను కృషి చేస్తూ, నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి, నాయుడుపేట ప్రజలకి, నాయకులకి అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఏదైనా పొరపాటున ఎవరినైనా మిస్ అయి ఉంటే క్షమించవలసిందిగా కోరుచున్నాను. నాయుడుపేట పోలేరమ్మ తల్లి సత్యమైన తల్లి. ఆమె గత 50 ఏళ్లుగా ఈడ సేవలు అందుకుంటుంది. ఇటీవల 10-15 సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా ఆమె ప్రతి సంవత్సరం జాతర జరుపుకుంటుంది. కోరిన కోరికలు ప్రతి ఒక్కరికి ఆమె తీరుస్తుంది. ఆమెకు మొక్కులు నాయుడుపేట ప్రజలు తండోపతండాలుగా గత వారం నుంచి స్టార్ట్ అయిపోయి ఉన్నది. రేపైతే చెప్పలేదో కుండలు అయితేనేమి, ఆమెకు మొక్కులు అయితేనేమి, చీరలు అయితేనేమి, సారీలు అయితేనేమి, రకరకాల సారీలు ఈ అగ్రహారపేట నుంచి అయితేనేమి, యాదవులు అయితేనేమి, తమ్మిరెడ్డి జనార్దన్ రెడ్డి గారు అయితేనేమి, వీళ్ళంతా సారీల కార్యక్రమం కూడా రేపు ఉంటుంది. చాలా బాగా జరుగుతుంది. ఆమె కృప అందరికీ నలు దిశలా వ్యాప్తి చెందింది. సత్యమైన దేవత మా పోలేరమ్మ. మా అమ్మవారిని గత 40 ఏళ్ల ముందు నల్లబోతుల నాగరత్నం అనే ఒక మంచి భక్తుడు ఆమెను స్థాపించి ఈ జాతరని ఎండోమెంట్ కలిపేదాకా ఆయన వసూలు చేసుకొని ఆయనే జాతర జరుపుతూ అందరినీ కలుపుకొని పోతూ చాలా వరకు ఈ అమ్మవారిని ఈ రోజు ఆయన తలుచుకోవడం మాకు నిజంగా సంతోషంగా ఉంది. ఆ తర్వాత వాళ్ళ వారసులు కూడా కంటిన్యూ చేస్తున్నారు. అదేవిధంగా వారసులు కూడా మా దాంట్లో మెంబర్గా ఉంటున్నారు. వాళ్ళకి తగిన గౌరవం ఇస్తుంది. ఆ కుటుంబానికి పోలేరమ్మ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, అదేవిధంగా ఈ జాతరలో ముఖ్య ఘట్టమైన ఈ రజకులు, ఈ కుమ్మరి వారు మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్క పని బాపలోళ్ళకి మేము వాళ్ళకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుసుకుంటాం. మా నాయుడుపేట ప్రభుత్వాలు అయితేనేమి, ఎండోమెంట్ వారు అయితేనేమి, మా ఎండోమెంట్ వారు కూడా బాగా కష్టపడి పనిచేస్తున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు మాకు సహకరిస్తున్నారు నాయుడుపేట ప్రజలు. నాయుడుపేట శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారిని దర్శించుకున్న వాళ్ళు చాలా పుణ్యాత్ములు.